మన శ్రీపాద గారు దత్తానుగ్రహంతో ఈ యొక్క క్షేత్రం గురించి యూట్యూబ్లో పెట్టారు. కంప్లీట్గా ఒక ఫ్లోర్ మొత్తం శ్రీపాద్ గారు పెట్టిన యూట్యూబ్లో చూసిన భక్తులే కట్టించారు, మనం కట్టించలేదు. ఈరోజు మళ్ళీ మనం ఒక్కసారి అవిముక్త దత్తక్షేత్రానికి వచ్చాము. ఇంతకుముందు మొత్తం ఖాళీగా ఉన్నింది. ఇప్పుడు దత్తభక్తులందరి సహకారంతో మీరు చూడొచ్చు, ఇంతకుముందు ఈ నిర్మాణం లేదు. ఇది అవిముక్త దత్తక్షేత్రము బెంగళూరు దగ్గర. మన శ్రీపాద గారు దత్తానుగ్రహంతో ఈ యొక్క క్షేత్రం గురించి యూట్యూబ్లో పెట్టారు. తర్వాత మనది ఒక ఫ్లోర్ అయింది. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత రెండో ఫ్లోర్ కూడా కంప్లీట్ అయింది, మోల్డింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇలా దత్తానుగ్రహంతో కంప్లీట్గా ఒక ఫ్లోర్ మొత్తం శ్రీపాద్ గారు పెట్టిన యూట్యూబ్లో చూసిన భక్తులే కట్టించారు, మనం కట్టించలేదు. దత్తానుగ్రహము, ఈ యొక్క దత్తకృప, ఈ యొక్క సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా అది ఏది కంప్లీట్ అయిందో పని, దాని యొక్క ఆశీర్వాదము, దత్త ఆశీర్వాదము, దత్తకృప దానికి సహకరించిన వాళ్ళందరికీ చేరాలని కోరుకుంటున్నాను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. రండి, కన్స్ట్రక్షన్ చూద్దాం. ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడే ఆరంభం చేసాం. ఇది వచ్చి మన గురువు గారి యొక్క మన గురు పరంపరలో ఉన్న 16వ పీఠాధిపతి రామానంద సద్గురువు వాళ్ళ యొక్క జీవ సమాధి ఇది. ఇప్పుడు దీని మీద అమృతశిల రావాలి. అమృతశిలలో ఈ బృందావనం కంప్లీట్ అవుతుంది. శ్రీ గురుదేవ. ఇక్కడ ఔదంబరం ఉంది కదా, ఇక్కడ ఔదంబరం కింద మనకు ఒక లైఫ్ సైజ్లో, అంటే ఒక మనిషి ఏ సైజు ఏ హైట్ ఉంటాడో ఆ హైట్లో నల్లరాయి, అది శాలిగ్రామ శిలలో దత్తమూర్తి రావాలి. ఆ దత్తమూర్తి దిగంబరంగా అవధూతంగా ఎక్కడా లేదు, అవధూతంగా దిగంబరంగా ఎక్కడా లేదు. అలా దిగంబరంగా అవధూతంగా నిలిచిన లైఫ్ సైజ్ మూర్తి. ఆ దత్తమూర్తి సుబ్రహ్మణ్య స్వామికి కుమారుడు, 14 ఏళ్ల కుమారుడికి అవధూత గీత ఉపదేశించిన రీతిగా ఆ ఒక చరిత్రను చూపించేలా ఇది కృష్ణశిల, శాలిగ్రామ శిలల్లో మూర్తులు వస్తాయి. అదే ఇక్కడ దాని కింద శంకరాచార్యుల వారు కూర్చొని వాళ్ళిద్దరికీ పూజ చేసినట్టు ఇక్కడ గుడి నిర్మాణం అవుతుంది. ఓహో, దివ్యం. వింటుంటేనే ఇంకొకటి విశేషం అంటే నేను చెప్పడం మర్చాను. ఆ ఒక దత్తమూర్తి కింద అన్ని చోట్లు, అంటే నాకు దత్తలు వారు సంకల్పం అంటే నా చూపించిన మార్గం అనుకుంటా, అన్ని ఎక్కడ వెళ్ళినా దత్తాత్రేయుల స్వామి వారి కింద పాదాల దగ్గర 4 శ్వానాలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి. అవి వేదాలు అని అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఆ అవధూత గీత ఉపదేశించిన చోటులో ఆ అవధూత దిగంబరంగా, అవధూత స్వరూపంగా వెలిసేటప్పుడు ఆ దత్తమూర్తి చుట్టూ ఆ శ్వానాలు కాకుండా స్వయంగా ఆ వేదమూర్తులు ఎలా ఉంటారో, అంటే ముఖము, గజముఖము, శ్వానముఖము, ఇలా వేరే వేరే వరాహముఖం ఇలా ఉంటాయి. అంటే నిజ స్వరూపంలో వేదమూర్తులు వెలిసేట్టు చేయాలని ఒక సంకల్పం. చాలా దివ్యమైన సంకల్పం. దత్తాత్రేయులు తప్పకుండా నెరవేరుస్తారు. వింటున్నారు కదా, ఇవన్నిటినీ మనం నిలబడి ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఈ బిల్డింగ్లో మొత్తము ఇక్కడ వచ్చే భక్తాదులకు స్నానానికి రూమ్స్, భోజనానికి, అదే అన్నదానానికి, అన్న సమర్పణకి, నైవేద్యాలకి, గురువులు ఉండడానికి, ఇలా మొత్తం భక్త సముదాయం ఉండడానికి సహకారాని కోసం ఇది 5 ఫ్లోర్స్ వస్తుంది. ఓహో, మహదానందం, మహదానందం. పురాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే.
శ్లోకపంచకం ఏతధ్యో లోకమంగళవర్ధనం ప్రపటేన్నియతో భక్త్యా సత్శ్రీదత్తప్రియో భవేత్. ఇది శ్రీమద్వాసుదేవానంద సరస్వతీ కృతం ఘోర కష్టోద్ధరణ స్తోత్రం సంపూర్ణం. శ్రీ గురుదత్త. ఇది అవిముక్త దత్త పాదుకలు, అవిముక్త దత్త పాదముద్రలు. ఇది సాక్షాత్ దత్తాత్రేయ స్వాముల వారు నందమహారాజుకి ప్రసాదించిన దత్త పాదముద్రలు కాబట్టి దీంట్లో త్రిమూర్తి ఒక ముద్రలు ఉంటాయి. శంఖము, చక్రము, సూర్యుడు, చంద్రుడు, ఛత్రము, చామరము, త్రిశూలము, ధనుర్బాణాలు, నక్షత్రము, కేతనము అంటే ధ్వజము, త్రికూట పర్వతము, గద, త్రికోణము, తుల, మత్స్యము, స్వస్తిక్కు, కమండలము, వృక్షము, గోమతి, డమరుగము, నక్షత్రము, కళసము, లింగము, శివలింగము, అంకుశము, యజ్ఞకుండము, ఇది అష్టభుజాకృతి. ఇలా ఏ ముద్ర కూడా మళ్ళీ రిపీట్ కాదు. ఇలాంటి త్రిమూర్తి ముద్రలు ఉన్నటువంటి దత్తపాద ముద్రలు, స్వర్ణ పాదుకలు, అవిముక్త దత్త పాదుకలని దీని పేరు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.